హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను అదే చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. నేను ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్కి చేస్తున్నాను. సో 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కరివేపాకండి, కరివేపాకు ఇది కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను అనమాట. అంటే నీడలోనే ఆరబెట్టానండి, ఎండలో కాదు. ఇవి ఉజ్జాయింపుగా చెప్పాలంటే ఒక 20 ml ఉంటాయి. అండ్ అదేవిధంగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి, ఇది హోమ్ మేడేనండి, ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే. నేను ఎప్పుడు బయటది ఎప్పుడు ఏది యూజ్ చేయలేదండి. సో మీకు కావాలంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, మీకు సూట్ అవుతుంది అనుకుంటే. లేదంటే ఈ కోకోనట్ ఆయిల్ మీరు యూజ్ చేయొచ్చు, ఏదైనా ఓకే. ఇది ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ అండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాము. నేను ఇక్కడ స్టీల్ యూజ్ చేస్తున్నాను, మీరు ఏదైనా పర్వాలేదు. అండ్ పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న కోకోనట్ ఆయిల్ ఉంది కదండి, అది వేసేసుకుందాం దీంట్లోకి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను కదండి, మీకు ఇంత అవసరం లేదు. నేను ఏంటంటే మా అత్తయ్య గారికి నాకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఎక్కువ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మా బేబీకి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, అంటే ఇక ముందు నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఎక్కువ నేను తీసుకున్నాను. ఇప్పటివరకు అయితే మా బేబీకి యూజ్ చేయలేదండి. అని చూసారు కదండి, సిమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం మరగనిద్దామండి, ఒక 5 minutes మరగనిద్దాం. దీన్ని సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. చూసారు కదండి, కొంచెం మరుగుతుంది. సో ఈ టైంలో ఏంటంటే మనం ఉల్లిపాయలు అదేవిధంగా కరివేపాకు వేసేసుకుందాం దీంట్లోకి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకుందాము. అండ్ ఈ ఆయిల్ ఏంటంటే అండి ఒక 2 months వరకు మనకి నిల్వ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంత ఆయిల్ యూస్ చేస్తారు, అంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా ఎంత ఆయిల్ యూస్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. తక్కువ అమౌంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెటరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, హెయిర్కి ఆయిల్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి, మసాజ్ ఎలా చేయాలని చెప్పేసి. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ చూసారు కదండి, నేను ఉల్లిపాయలు అదేవిధంగా కరివేపాకు వేసేసుకున్నాను. ఇవి వేసేసుకున్న తర్వాత ఒక 40 minutes అండి, ఒక 40 నిమిషాలు సిమ్లో అలాగే పెట్టేసి ఉంచేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 40 minutes మన ఆయిల్ అనేది తయారైపోయింది. దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 4 to 5 hours మనం పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకోవాలి, దీని మీద మూత పెట్టుకుని ఒక 5 hours తర్వాత చూద్దామండి. చూసారు కదండి, ఆఫ్టర్ 5 hours కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి. ఏంటంటే ఆయిల్ అనేది దాంట్లోకి వస్తుంది కాబట్టి మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న స్టీల్ బౌల్ తీసుకున్నానండి. దాని మీద ఏంటంటే పల్చటి క్లాత్ ఏదైనా పరుచుకోండి. నేను ఇక్కడ కర్చీఫ్ తీసుకున్నాను. సో బాగా పలుచగా ఉంటే మనకు ఆయిల్ అనేది దిగాలి కదా. దాని తర్వాత ఏంటంటే మన ఆయిల్ అనేది దీంట్లో వేసుకుని మనం వడకబెట్టేసుకుందాము. అదేవిధంగా మనం దీంట్లో వేసుకున్న ఆయిల్ మొత్తాన్ని చాలా గట్టిగా మనం బలవంతం ఉపయోగించేసి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పిండేయండి. అండ్ ఈ హెయిర్ ఆయిల్ మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, ఇంకా హెయిర్ ఫాల్కి ఇప్పుడు చాలా ప్రాబ్లం అదే కదా మనందరికీ, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి హెయిర్ ఆయిల్ అనేది ట్రై చేయండి. అండ్ ఇంకా రిమైనింగ్ మిగిలింది కదండి, సేమ్ అది కూడా అలానే సేమ్ ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా ఇలాంటి ఒక గాజు సీసాలోకి తీసుకున్నాను నేను. మీరు ఎప్పుడు ఏ ఆయిల్ అయితే ఆయిల్ దేంట్లో వేసుకుంటారో దాంట్లో మీరు వేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మళ్ళీ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.